కర్మని నమ్ముతావా? ఇప్పుడు నమ్ముతున్నా. నా కర్మ నమ్మాల్సి వస్తుంది. ఏం చేయాలన్నా కూడా ఇంతకన్నా వర్స్ట్ కర్మ వనకన్నా ఉంటుందా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఏం చేసినా ఎటు నుంచి చేసినా ఏదో ఒకటి సక్సెస్ అవుదాం అనుకున్నా ఎటు నుంచి ఒక దగ్గర నుంచి ఏదో ఒకటి వస్తుంది. గివప్ ఇయ్యాల్సే వస్తుంది. గివప్ కూడా ఇయ్యరాదు అని పోరాడుతున్నా. కానీ దానివల్ల పైసలు ఖర్చు అవుతున్నాయి తప్ప ఇంకేం వచ్చేది లేదు. సో పర్సనల్ లైఫ్ కూడా చాలా ఇష్టం ఉంటుండే. భార్య, 2 పిల్లలు, వాళ్ళు స్కూల్కి పోవడం ఏవో ఎంచుకున్నా, అది లేదు. వంశీ ఫార్మ్స్ కూడా సరే ఇది ఉంటుంది ఇక మనకు డబ్బులు వస్తాయి, ఇట్లా చేసుకోవాలి అట్లా చేసుకోవాలని ఏవో ప్లానింగ్స్ ఉండే, అది లేదు. ఒకరోజు ఊరికే డిఫెండర్ కొంటున్నా అని పెట్టిన, ఎట్లుంటుందో రియాక్షన్ చూద్దామని. అందరు అప్లోళ్ళందరూ ఫోన్ చేసి డిఫెండర్ కొంటున్నావా మాకు ఇవ్వకుండా అని. లే ఊరికే పెట్టిన 2 years తర్వాత కొందామని అని చెప్పిన. వేరే వాళ్ళు కూడా అనుకున్నారు, బ్రాండ్ అంబాసిడర్స్ వాళ్ళు వీళ్ళు కూడా కొనేస్తున్నారా అండి, బాగా వస్తున్నట్టున్నాయి సేల్స్ మా వల్ల అనుకున్నారు. కానీ అక్కడ ఏం వస్తలేవు అసలు. సరదా టెస్ట్ వేసావా? ఊరికే ఇట్లా రియాక్ట్ అయితే సమాజం చూద్దామని వేస్తే దానికి వీడు మా పైసలు తీసుకొని డిఫెండర్ కొంటాడా ఇక అని ఫీల్ అయినట్టున్నారు. నేత్ర దగ్గర నుంచి ఏమైనా కాల్ వచ్చిందా ఈ వంశీ ఫార్మ్స్ క్లోజ్ చేస్తున్నావా అని చెప్పి క్వశ్చన్స్? లేదు అసలు రాలేదు. కాల్ ఏం రాలేదు. కాల్ మెసేజ్ అంటే మేము టచ్ లోనే లేము. పోస్ట్ డివర్స్ ఒక్క సెకండ్ ఒక్క రోజు కూడా టచ్ లో మధ్యలో ఉండే వాళ్ళు ఏం నా మధ్యలో కూడా ఎవ్వరు మాట్లాడలేదు అసలు. జస్ట్ మా ఫ్రెండ్స్, రిలేటివ్స్ కొంతమంది ఫోన్ చేసిండ్రు అంతే. వంశీ ఉన్నాడా పోయిండా అని తెలుసుకుందామని. మీ వైఫ్ ఈ పాపము ఇలా తగలడం వల్ల ఈ ఫామ్ హౌస్ ఇలాగ అయ్యింది. ఎక్స్ వైఫ్ దాని ఈ పాయింట్కి మీరు ఇచ్చే సమాధానం? ఏమో మరి తిట్టుకునింటే తగులుతుందేమో, తిట్టుకుంది అని అయితే ఏమో గ్యారంటీగా నేను చెప్పలేను. అదైతే ఉంటది అంటారు నరదృష్టి అనేది, ఒకటి తిట్టుకోవడం అనేది. శాపాలు పెట్టి పోతారు చూడండి, మట్టి కొట్టుకొని పోతావు రా నువ్వు, మట్టి కొట్టుకొని పోతావు ఇలా తీసి. పని మనుషులు కూడా మనము జీతం టైంకి ఇవ్వకుంటే నాశనం అయిపోతారు, పురుగులు పడిపోతారు అంటారు కదా. అవి కొంచెం వరకు ఎఫెక్ట్ చేస్తాయి. అంటే వాళ్ళకి ఇట్లా ఉంటది కదా ఒక ద్వేషం, అది డోంట్ నో. అంటే తనని కాదు, చాలా మంది ఉన్నారులేండి నాకు యాంటీకి ఎందుకు తయారైనరో నాకే తెలియదు. కానీ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉండ్రి ఇప్పుడు కొంచెం హ్యాపీగా ఉంటారు వాళ్ళు క్లోజ్ అయినందుకు. నాకు ఒక సర్కిల్ ఉంది, శత్రువుల సర్కిల్. వాళ్ళందరూ ఎప్పుడెప్పుడు వీడు నాశనం అవుతాడా, ఎప్పుడెప్పుడు వీడు. మీ వాళ్ళే, మీ మనుషులే అంటే నాకు లైఫ్ జర్నీలో పరిచయం అయిన మనుషులు కొంతమంది ఉన్నారు. నేను నవ్వుతే చూడలేరు వాళ్ళు, నేను డబ్బులు సంపాదిస్తుంటే చూడలేరు, నేను కొలాప్స్ అయిపోవాలి, నాశనం అయిపోవాలి, వీడు ఎప్పుడెప్పుడు జీరో అవుతాడు. వంశీ ఫార్మ్స్ క్లోజ్ చేసినాక కూడా చాలా మంది ఫేస్లలో నవ్వొచ్చింది. అమ్మ వీడు మేము సేమా, వీడికి ఎంజాయ్ చేయలేదు, తుని పోయి అరకు పోయి ఊటీ పోయి అమ్మాయిలతోని, ఇక వీడు కూడా ఇట్లనే మనలాగా నేనే తిరుగుతుండాలి ఇక్కడ లోకల్లా అల్మాజ్ కూడా అని అందరు నవ్వుకుంటున్నారు. మంచిదే కదా, చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నవ్వటమే వాళ్ళ గెలుపు. వెయిటింగ్ అంటావు. ఈగో వల్లనే వంశీ ఎలా అయ్యాడంటే? ఈగో ఏమో లేదండి దీంట్లో అసలు 1% కూడా. ఈగో కాదు, కమిట్మెంట్ అంతే. అది మనం ప్రూవ్ చేసుకోవాలి, కాన్ఫిడెంట్గా ట్రావెల్ చేయాలి, డబ్బులు సంపాదించుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి, అట్లా ఆ కాన్ఫిడెన్స్ తప్ప నాకు ఎవరితో పర్సనల్ ఈగో లేదు. అండ్ ఏమీ లేదు. ఈగో ఉంటే వేరేనే ఉంటుంది. ఈగో ఉంటే నడిపిస్తుంటే ఒక మంచి ఇన్వెస్టర్ని పట్టుకొని ఈగో కోసం అన్నా దీన్ని ఏడుకో తీసుకుపోదామని మళ్ళీ ట్రై చేస్తుంటే, కానీ 1% కూడా ఈగో లేదు అసలు. అన్న గైడెన్స్తో, అన్న సపోర్ట్తో వంశీ ఇలా చేస్తున్నాడు అనే పాయింట్కి సపోర్ట్ ఉంది డెఫినెట్గా. బట్ ఇట్లా ఏదో చేసేసయ్యో, అందరి మోసం చేసేసయ్యో, ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అని చెప్పి వేరే అమ్మేసయ్యో, ఇట్లాంటి సపోర్ట్ కాదు కదా. మారల్ సపోర్ట్ ఉంది. వాడు పక్కన ఉండి ఎప్పుడన్నా మానిటరీగా డబ్బులు ఏమైనా కొన్ని అవసరం పడితే ఇవ్వడము, లేదా మారల్ సపోర్ట్ నేను లో అవుతున్నప్పుడు వంశీ లైట్ తీసుకో అని చెప్పడం, అంతవరకే ఉన్నాడు తప్ప మా అన్న సపోర్ట్ చూసుకొని చేయడానికే. ఇప్పుడు మా అన్న ఏమి చీఫ్ మినిస్టర్ కాదు, ప్రైమ్ మినిస్టర్ కాదు. మా అన్న నాకు ఒక బ్రదర్, కొండంత ధైర్యం ఉంటది అంతవరకే తప్ప నా దగ్గర పవర్ ఉంది అని ఏం చేస్తలేను నేను. లాయల్ కస్టమర్స్ ఉంటారు కదా ఇప్పుడు నీకు, మరి వాళ్ళు ఏమంటున్నారు? బాధపడుతున్నారు. ఇప్పుడు అడుగుతున్నారు అంట వాళ్ళకి సపరేట్ గా వాళ్ళ కోసం నువ్వేమైనా ఇలా ప్రొడక్ట్స్ పంపడం అలాంటి ప్లాన్ ఏమైనా ఉందా? అంటే అది కన్సిస్టెంట్గా క్లారిటీ లేదు దాంట్లో. వాళ్ళు కూడా ఒకరోజు తీసుకుంటారు, కూరగాయలు లేవా అండి తెప్పియండి అంటారు, నెక్స్ట్ వీక్ వాళ్ళే రారు. ఎందుకంటే వాళ్ళకి దసరాకో దీపావళికో బంధువులు ఫోన్ చేస్తే వెళ్ళిపోతారు. అరే వంశీ ఏమైపోతున్నాడో అని ఆలోచించారు వాళ్ళు.
వాళ్ళ సరదాలో వాళ్ళు ఉంటారు, ఎంత లాయల్ ఉన్నా కూడా వాళ్ళకు పర్సనల్ లైఫ్ ఉంటది. వాళ్ళు ఏం చేయాలంటే నాకు ముందే అడ్వాన్స్ పే చేయాలి. ఎంత లాయల్ ఉన్నా వాళ్ళు ఒక 1 year కి మేము నీకు అండగా ఉంటాము నడిపియ్యు అని వాళ్ళు ఏమైనా అప్పిచ్చో అడ్వాన్స్ పే చేసో నా కూరగాయలు అన్ని తీసుకుంటే డెఫినెట్ గా నడిపిస్తా. కానీ చాలా సార్లు చూసిన వస్తారు, కూరగాయలు అయిపోయినాయి అంటారు, తెప్పియండి ఎక్కువ అంటారు. ఎక్కువ తెప్పించిన రోజు ఎవరు రారు, వర్షం పడితే కూడా రారు, గొడుగు పట్టుకొని ఇంట్లోనే ఉంటారు. ఆ రోజు నేను లాస్ అయితే కదా, ఆ లాస్ ఎవ్వరు కనిపించది. ఈ బయట ఉండి ఇలా నడిపిస్తావా నార్మల్గా? బయట అంటే లైక్ నువ్వు ఇప్పుడు ఆన్లైన్ కాకపోతే ఆన్లైన్ చిన్నగా అంటారా, చిన్నగా మీ ఇంటి దగ్గర నుంచి కానీ లేకపోతే ఎక్కడి నుంచో అయినా లాస్ స్టాక్ ఇలా వస్తుంది. తీసుకో. ఇది చాలా క్రిటికల్ బిజినెస్ ఉంది కూరగాయల బిజినెస్ అనేది. వాళ్ళు గంపలలో తెచ్చి రోడ్ పైన పెట్టుకొని అమ్ముతారు చూడండి, వాళ్ళకి ఒకటే క్లిక్ అవుతుంది. ఇది వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ ఉండదు, ఆ ప్లేస్ కి రెంట్ కట్టాల్సిన అవసరం ఉండదు. తెస్తారు, కొన్ని అమ్ముకుంటారు, కొన్ని వేస్ట్ అయితే లాస్ట్ లో చీప్ ఇచ్చేస్తారు, వెళ్ళిపోతారు, వాళ్ళకి కొంతవరకు మిగులుతుంది. మనము నడిపియాలంటే ఒక రోజు ఎక్కువ ఒక రోజు తక్కువ, దీంట్లో బ్యాలెన్స్ క్రియేట్ అయితే లేదు అసలు. చాలా చాలా డేంజరస్ ఉంది. దానికి తోడు అట్లేదన్నా చేద్దామా అంటే బయట నుంచి నెగటివ్, వీడు బేగం బజార్లోనో బయట కూరగాయల మార్కెట్లోనో కూరగాయలు తెచ్చి ఆర్గానిక్ అని చెప్పి అమ్మేస్తున్నాడు అని అంటున్నారు. సో బయటనే కొంటారు కదా అట్లాంటప్పుడు. మరి నీకు ఇప్పుడు ఇన్ని రోజులు ఇచ్చిన రైతుల పరిస్థితి ఏంటి వంశీ? తీసుకోవద్దు అదే ఫీల్ అవుతున్నారు, అవసరం లేవు డబ్బులు, నువ్వు 6 నెలల తర్వాత ఇయ్యు, మా దగ్గర తీసుకో అంటున్నారు. కానీ ఆ కూరగాయలు ఒక్కదాంతో నడే అందరు ఇవ్వాలి ఇక నాకు హనీ గీ అన్ని సరుకులు మొత్తం అందరూ ఉద్ధరిస్తే నడిపిస్తా. కానీ మళ్ళీ మీకు తిరిగిస్తానో లేదు చెప్పలేను నేను డబ్బులు, ఎందుకంటే దీనిపైన చాలా ఫ్యాక్టర్స్ ఆధారపడి ఉన్నాయి. రెంట్ కూడా కట్టేసేయండి ఎవరో ఒకరు, మరి గచ్చిబౌలి స్టోర్ కి 6 నెలలు కట్టేస్తే గివ్ అప్ ఇచ్చినందుకు ఫీల్ అయిన వాళ్ళందరూ నాకు ఏమైనా సపోర్ట్ చేయాలనుకుంటే అప్పులు తీర్చేసి రెంట్లు కట్టేసి, మీకు ఎక్కడైనా ఎకరాల భూములు ఉంటే చాలా మందికి, మేమంటే అన్న అమ్ముకున్నాం, కానీ మీకున్న వాళ్ళు అరే వంశీ బాధపడితే మేము చూడలేము, కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి అనడం కన్నా, నా కన్నీళ్లు తుడవడం కన్నా ఎప్పటికి రాకుండా చూసుకోగలరు మీరే రెంట్లు కట్టి సరుకులు ఇచ్చేసేస్తే నేను కూడా ఎంజాయ్ చేస్తా. మళ్ళీ తుని పోయి ఊటీ పోయి మీరు అనుకున్నట్టు అమ్మాయిల ఫామ్ నడిపిస్తా. అమ్మాయిల ఫామ్ అయితే పోట్లే. ఇప్పుడు స్టాఫ్ని ఎప్పటి నుంచి ఆపేసావు? ఎంతమంది స్టాఫ్ ఉండే? స్టాఫ్ ఒక 10 to 15 members ఉన్నారు. ఏమని చెప్పినా ఇట్లానే చాలా కోషిష్ చేసిన, చాలా స్ట్రగుల్ అవుతున్నా కదా, మీకు కూడా తెలుసు కదా అని చెప్పిన. అందరు సపోర్టివ్ ఉన్నారు, వాళ్ళకు ర్యాపిడోలు స్విగ్గీలు నడుపుకునే వాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో. మీరేం ఫీల్ కాకండి సార్, మేము ఏదో ఒకటి చూసుకుంటామని అంటున్నారు. సో నేను కూడా చెప్పిన శాలరీస్ అయితే అందరికి ఇచ్చేసిన, తర్వాత కూడా మీకు ఎప్పుడన్నా ఇబ్బంది అయినా నేను ఉంటా, లేదా 1-2 months లో మళ్ళీ ఏదో ఒకటి స్టార్ట్ చేస్తా, అప్పుడు మీ అవసరం ఉన్నా మీరు రావచ్చు మళ్ళీ అని చెప్పిన. వాళ్ళ కళ్ళ నీళ్ళు వస్తున్నాయి. మొన్న కార్ సర్వీసింగ్ చేపిస్తుంటే ఇట్లా నన్ను పట్టుకొని ఏడవ బుద్ధి అవుతుంది అందరికి. ఇక నేను కొంచెము నేను ఏడవలేక వాళ్ళని ఒక్కరినే ఏడిపియలేక ఆగిపోయినా, కానీ టపటపటపట నీళ్లు కారుతున్నాయి వాళ్ళకు. అందరికి ఒక హార్ట్ బ్రేక్ ఉంది లేండి. ఇది నేను ఇట్లా చెప్తుంటే సింపుల్గా ఉంది, కానీ ఇది చాలా ఫ్యామిలీస్ కి ద్రోహం చేసిండ్రు. ఎవరు చేసిండ్రో కానీ నా ఒక్క ఫ్యామిలీకి అనుకుంటున్నారు, కానీ 10 ఫ్యామిలీల అంటున్నారు ఉసురు తగలదా అంటే వీళ్ళకి కూడా తగులుతుంది కదా. రైతులు ఐఫార్మ్స్ అయినా ఫోన్ చేసిండు మార్నింగ్, మాట్లాడుతున్నాడు నాతో, మీకు ఎటువంటి సపోర్ట్ అయినా నేను చేస్తా, ఒక షాప్ ఉంటుందిలేండి ఇక్కడ ఆర్గానిక్, మీకు ఉద్దర కూడా ఇస్తా, నేను కూరగాయలు తీసుకోండి, ఇంకా మీ దగ్గర ఉన్నవన్నా కొంటా, వంశీ ఫార్మ్స్ అయితే క్లోజ్ చేయకండి, అట్లీస్ట్ ఆ ఇంజాపూర్లో ఫామ్ అన్నా నడిపియండి అంటే, లేదు సార్ అప్పులు ఉన్నాయి, రెంట్లు కట్టలేక, మీకు తెలియదు పరిస్థితి చాలా ఘోరంగా ఉంది అని నేను చెప్పిన. ఓకే ఓకే అన్నాడు. ఈ థాట్ నీకే వచ్చిందా? ఏవిది ఈ క్లోజింగ్? నాకే వచ్చింది, మా అన్నతో డిస్కస్ చేసిన, మమ్మీతో, అందరికి ఇష్టం ఉంది క్లోజ్ చేయడం. ఫస్ట్ మీ అన్నకే? ఫస్ట్ నాకే వచ్చింది. నీకు వచ్చింది అంతా మీ అన్నకి? ఫస్ట్ నువ్వు మీ అన్నకే చెప్పావా? మమ్మీకి చెప్పిన. ఫస్ట్ అమ్మకి చెప్పావా? అమ్మకు. అమ్మ వేరే రోజులు ఉంటది, మమ్మీకి పోయి ఇట్లా నేను క్లోజ్ చేద్దాం అనుకుంటున్నా అంటే, యాక్చువల్గా మమ్మీకి కూడా అదే ఉంది, దగ్గర నుంచి చూస్తుంది. ఇంకా ఆ సరుకులు ఏం పోక, అవి బియ్యంలో పురుగులు అయ్యి అట్లా అన్ని స్టాక్ కూడా అట్లే ఉండిపోయింది. ఇదంతా ఏంది, క్లోజ్ చేస్తే బాగుండు వంశీ అని అనుకుంటుంది. అనుకున్న టైంలో నేను చెప్పిన మంచి డిసిజన్ ఏరా అన్నది. తర్వాత మా అన్నకు చెప్పిన, మళ్ళీ ఒక 1 month పోస్ట్పోన్ చేసిన, చూద్దాం ఇంకేమైనా మిరాకిల్ జరుగుతుందేమో, ఏదైనా టర్న్ అవుతుందేమో, టర్నింగ్ పాయింట్ వస్తుందేమో, ఇది ఎక్కడికో పోతుందేమో అని బాగా ట్రై చేసి 100% ఇచ్చిన తర్వాతనే, లేదు ఇక కాదు, ఇది క్లోజ్ చేయాల్సిందే ఉంది, లేకపోతే ఇంపాసిబుల్ ఉంది అనిపించింది. ఎందుకంటే 1,32,000 రెంట్ లేవు నా దగ్గర, వాళ్ళు ఇచ్చి నడిపి అంటారు. ఇప్పుడు 5 months అడ్వాన్స్ ఉంది కదా, నేను ఇంకా 2 months తర్వాత ఇస్తా సార్ అంటే, వాళ్ళకు నువ్వు ఇవ్వాల్సిందే అంటారు. అడ్వాన్సే కరెక్టే వాళ్ళ పాయింట్ కూడా, కానీ నా దగ్గర డబ్బులు లేవు కదా.
మీ లిఫ్ట్ వల్ల ప్రాబ్లం వచ్చింది, వీళ్ళ వల్ల ప్రాబ్లం వచ్చింది, కొంచెం టైం ఇవ్వండి అంటే వాళ్ళకు ఓపిక లేదు. నేనేం చేయాలో నాకు అర్థం కాలేదు. మరి ఎవరు అడ్వాన్స్ అంటే కొత్త వాళ్ళు ఎవరైనా రెంట్కి వస్తే ఇస్తామన్నారు. ఇప్పుడు లిఫ్ట్ పనిచేస్తుంది, సో ఎవరన్నా వస్తే వాళ్ళు రెంట్కి తీసుకుంటే మన పైసలు మనకి ఇస్తారంట. లాజికల్ లిఫ్ట్ పని చేస్తుంది అని చెప్పి ఎవరైనా ఇంటికి వస్తారా? నిజానే పని చేస్తుంది అంటే ఇంతకుముందు స్టార్టింగ్ లో చెప్పిన లిఫ్ట్ పని చేస్తుంది, మళ్ళీ లిఫ్ట్ పని చేయలేని షాప్ మాకెందుకు అనుకుంటారు కదా. ఇప్పుడు పని చేస్తుంది కానీ అందరికి అది రిజిస్టర్ అయిపోయింది ఈయన దగ్గర లిఫ్ట్ ఉండదు అని, అందుకు కస్టమర్స్ వస్తలేరు ఇప్పుడు కూడా. ఎన్నో ఫ్లోర్ అది? 4th ఫ్లోర్. 4th ఫ్లోర్. చాలా డిఫికల్ట్ ఉంది లేండి అక్కడ. అది ఇన్స్టామార్ట్ కూడా ఉంది 2nd ఫ్లోర్ లో. బాయ్స్ ఎక్కి దిగి రెగ్యులర్ గా వాడుతూ ఉంటారు, రాళ్ళు పడుతుంటే దానివల్ల కూడా కొంచెం ప్రాబ్లం వస్తుంది. బ్రో ఒక పాయింట్ ఉంది, వంశీ ఫామ్ క్లోజ్ అవ్వడం, వంశీ ఈరోజు ఈ పరిస్థితిలో ఉండడం, దీని అంతటికీ మీరు నేత్ర చేతిలో ఓడిపోయారు అని అనుకోవచ్చా, లేకపోతే మీరు బ్యాడ్ టైమా? ఈ రెండిట్లో ఏదంటారు? అట్లా కాంపిటీషన్ అంటే ఎప్పుడూ లేదు. నాకు వాళ్ళది గ్రో కావాలని ఉండే. నాది లాయర్ దగ్గర కూడా ఒక రోజు ఇది వారిది ఫార్మ్ డిస్ప్యూట్ వచ్చినప్పుడు అదే చెప్పిన, అది ఎంత గ్రో అయితే నాకు అంత హ్యాపీ అని చెప్పిన. అది ఏదో హీరో అయిదామని చెప్పింది కదా, నిజంగానే నాకు అది గ్రో కావాలి, అది నడవాలనే ఉండే. సైమల్టేనియస్గా నాది కూడా నడవాలని ఉండే. అంత మందికి సప్లై చేసే అంత హనీ కూడా మన దగ్గర లేదు. యాక్చువల్గా వాళ్ళకు మన కాంపిటీషన్ ఎందుకు లేదు అంటే, ఎప్పుడు వస్తుంది కాంపిటీషన్? మన దగ్గర కొని వాళ్ళ దగ్గర కొనుక్కుంటే, వాళ్ళ దగ్గర కొని మన దగ్గర వాళ్ళ దగ్గర కొంటే కూడా ఇంకా హనీ సప్లై చేయాలంటే ఇంకొక వంశీ ఫార్మ్స్, వారధి ఫార్మ్స్ కాకుండా ఇంకొక కిరణ్ ఫార్మ్స్, శివ ఫార్మ్స్ అని స్టార్ట్ చేస్తే కూడా మనం అన్ని సప్లై చేయగలుగుతాం. కొన్ని కూరగాయలు ఉన్నాయి, కొంచెం హనీ ఉంది దీంట్లో. కాబట్టి అసలు మాకు మధ్యలో కాంపిటీషన్ లేదు. ఇది ఓడిపోయినట్టు కాదు, లైఫ్ ఇక్కడికి అయిపోదు. సో ఇంకోటి ఏదన్నా చేస్తా కాబట్టి అసలు ఆ క్లెయిమ్ లేదు నాకు. అరే ఇదేదో లాస్, నేను పర్సనల్గా దీన్ని నడిపించలేకపోయినా అని ఉంది తప్ప వాళ్ళు నడిపిస్తున్నారు అది పోయింది అనేది ఎప్పుడూ లేదు నాకు. వాళ్ళు నడిపిస్తేనే హాయి నాకు. ఇంకా ఇందాక నేను నార్మల్గా ఫ్లోలోనే మీ వైఫ్ అనగానే ఎక్స్ వైఫ్ అని మెన్షన్ చేస్తాను. ఇది నేను వేరే వాళ్ళ నుంచి నేర్చుకున్నా. నా వైఫ్ అనే మాట్లాడుతుంటే నేను, వాళ్ళు ఎక్స్ వైఫ్ అని వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. ఎవరు ఒక ఆడపిల్లతో మాట్లాడినా, స్పెసిఫిక్ ఆడపిల్లలతోని వాళ్ళకే నచ్చలేదు. నా వైఫ్ ఉంటుండే కదా, ఇట్లా మేము ఇట్లా పోతుంటిమి ఆ ప్లేస్ ఏదన్నా అంటే, వైఫ్ కాదు ఎక్స్ వైఫ్ అంటే నాకు నువ్వు అంటానే అది గుర్తొచ్చింది. ఓహో వైఫ్ కాదు ఎక్స్ వైఫ్ అని నేను ఇక్కడ వాడిన అనమాట, అంతే. సో నాకు అది ఎక్స్ హస్బెండ్ ఎక్స్ వైఫ్ అని ఎప్పుడు రాకుండే. పెళ్లి చేసుకుంటా? చేసుకోను, బాగుంది లైఫ్ ఇట్లా. మొన్న శివ, మన వేరే శివ ఉంటాడు కదా, ఆయన ఆదాన్ టీవీలో చేస్తాడు, ఆయన అడిగినప్పుడు చేసుకుంటా అని చెప్పిన. అప్పుడు అట్లా ఉండే ఒపీనియన్. కానీ చాలా చాలా అమేజింగ్ ఉంది లైఫ్. సింగిల్ లైఫ్ ఇంత బాగుంటుందా అనిపిస్తుంది. ఒకప్పుడు లవ్ చేసి అంత బాగుంది లవ్ అని అనిపించిండే, కానీ లవ్ ఉంటే లవ్వే ఉంటుంది, మనకు పైసలు ఉంటే ఏముండే అని కూడా రియలైజ్ అయినది. ఒక డ్రగ్ లాగా పెళ్లి కూడా ఒక డ్రగ్. వైఫ్, పిల్లలు, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్, వాళ్ళని స్కూల్కి దింపాలి. ఆ టైంలో మనకు ఒక్కొక్కసారి ఈవినింగ్ ఫ్రెండ్స్ వస్తారు, రామమ్మ పార్టీ చేసుకుందాం, క్రికెట్ ఆడదాం అంటే వైఫ్ ఇట్లా చూస్తుంది, ఏడిపోతావు రా, పోయి స్కూల్లో దింపుపో పిల్లల్ని, లేదా తీసుకురాపో అన్నట్టు చూస్తుంది. అది మన రెస్పాన్సిబిలిటీ అయిపోతుంది. చిల్ గా ఫ్రీగా అందరు సింగిల్స్ ఇట్లెందుకు ఎంజాయ్ చేస్తుండ్రు పబ్బులల్లా, బార్లల్లా, ఆడ ఈడ అనేది ఇప్పుడు రియలైజ్ అవుతున్నా నేను. ఇంత బాగుంటుంది ఆ సింగిల్ లైఫ్ అని. సో నేను ఎవరికైనా అడ్వైజ్ చేయాలన్నా అదే ఇస్తా, పెళ్లి చేసుకోకండి. ఇక మనకు సపోర్టింగ్ వైఫ్, నువ్వు ఎక్కడికన్నా పో, నువ్వు గోవా పో, ఒక 10 రోజులు ఉండు, ఇక్కడ నేను ఇంటిని మేనేజ్ చేస్తాను, నువ్వు ఎంజాయ్ చెయ్యు, అదే నాకు కావాలి, నీ ఆనందమే నాకు ముఖ్యము అనే వైఫ్ దొరికితే చేసుకుంటే తప్ప నన్ను ఇడిచిపెట్టి ఒక్కని గోవాకి పోతావా, ఇంటికి రా నీకు ఉంటది అని తలుపులేసేసే వైఫ్ ఉంటే వేస్ట్. సో అట్లా వైఫ్స్ లేరు కాబట్టి వైఫ్ లేకపోవడమే బెటర్. కరెక్టా? 100% కరెక్ట్. ఎందుకంటే ఎక్స్ప్లోర్ చేస్తున్నా లైఫ్ని, ఎక్కడ ఏ యాంగిల్లో ఆలోచించినా క్రికెట్ ఆడుతున్నా. వైఫ్ ఉంటే ఆడలేను. ఎప్పుడన్నా బార్కో పబ్కో పోబుద్ది అయితే పోవచ్చు. వైఫ్ ఉంటే ఇంక్లేం చేస్తుందో ఏందో అని మెసేజో కాలో ఉంటుంది, మైండ్ పనిచేయదు. ఒక్క పెగ్గు తాగేది 4 తాగేస్తాం, ఇక్కడ ఒక్క పెగ్గుకే 4 పెగ్గులంతా ఎక్కుతుంది. సో వైఫ్ లేకపోవడం అనేది ఒక గ్రేట్ ఆపర్చునిటీ మనుషులకు. సో చేసుకోకండి. వాళ్ళకు కూడా హస్బెండ్ లేకపోవడం చాలా ఆపర్చునిటీ. ఎందుకంటే వాళ్ళకి ఏదో సీరియల్ ఏదో చూడాలని ఉంటుంది, ఆమ్లెట్ వేసుకొని రాపో,
ఎందుకు ఊరికే కూర్చున్నది ఇంట్లో అంటారు. వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ వస్తుంది, వీడు డబ్బులు సంపాదిస్తున్నాడు కాబట్టి ఇట్లా నా పైన డామినేట్ చేస్తున్నాడు అనిపిస్తుంది. దాని బదులు వాళ్ళు కూడా పెళ్లి చేసుకోకుండా అట్లా ఎంజాయ్ చేస్తూ గడిపేస్తే అయిపోతుంది, ప్రెషర్ ఫ్రీ లైఫ్ ఉంటుంది. లేకపోతే ఒక జైలు లాగానే పెళ్లి జీవితం, అంటే ఒక టైప్ సఫకేషన్, ఒక రూమ్ లో బంధించినట్టు ఉంటది అది. బ్రో ఇప్పుడు నీ గచ్చిపల్లి ఫర్నిచర్ యాక్చువల్లీ అదే చాలా కాస్ట్లీ, చాలా మంచి ఫర్నిచర్ అమ్మేస్తున్నాం, ఎవరు కొంటలేరు అది. కొనట్లేదా? అది ఎందుకంటే ఫిక్స్డ్ ఉంది అది గోడలకు, అది డిస్మాంటిల్ చేసి వేరే దగ్గర తీసుకొని ఫిక్స్ చేసుకునేటట్టు పూర్తిగా లేదు. ఒకవేళ నేనే దాని షాప్ తెరవాలంటే ఇక జాగ్రత్తగా తీసి ఇంకో షాప్ లో పెట్టుకోవచ్చు కొంతవరకు. అది అట్లుంచి అట్ల రెంట్కి తీసుకొని దానికి అయిన ఖర్చుల ఒక 60% 50% నాకు ఇచ్చినా చాలా హెల్ప్ అవుతుంది. అది ఎవరు తీసుకుంటారు, ఎందుకంటే అవి సెంట్రల్ ఏసీలు ఉన్నాయి ఇట్లా అంత ఫిక్స్ చేసిండ్రు, తీస్తే కంప్రెసర్ ఏదో పోతుంది అంట. అవి తీసుకొని పోయి కొనుక్కునేటట్టు లేదు పరిస్థితి, దానికే ఉంచి. ఎందుకంటే అది రాగ్ ఇచ్చిండ్రు మనకి, ఇట్లా రాళ్ళు మొత్తం స్తంభాలు దాన్ని అంత ఇట్లా చేపించినాము. అదేదో మనము ఇట్లా ఇప్పి స్క్రూలతోని తీసుకుపోయి వేరే దగ్గర ఫిక్స్ చేసుకునేటట్టు లేదు, బందోబస్తు ఉంది ఇట్లా మొత్తం. మరి వాటికి వస్తుందా ఏమైనా నీకు? అంటే వస్తుంది, కరెక్ట్ చేస్తే అయితే అది ఒక 30-40 లక్షల మధ్యలో ఖర్చు అయింది. 20 లక్షల ఇచ్చి తీసుకోవచ్చు. ఎవరన్నా అదే షాప్ పెట్టుకునేటోళ్ళు, అక్కడ ఏమైనా శారీస్ అమ్మాలనుకున్నా, లేదా ఇంటీరియర్ బాగుంది కదా లైటింగ్ అంతా, ఒకవేళ ఏం లేదా లేకపోతే వదిలేస్తావా? అంటే అవన్నీ తీసుకోపోయి ఇక ఏదైనా మార్కెట్లో ఏమంటారు, ఒక మార్కెట్లో అమ్మేసి ఒక 2-3 లక్షలకు ఇట్లా పాత చోర్ బజార్లో అమ్మేసేయాలి వీటిని. ఇంకేం చేయాలి, తీస్తా. కొనేసి ఎవరైనా తీసేసుకుంటే బెటర్ అంటే 20 లక్షలు వస్తుంది ఎవరైనా తీసుకుంటే, లేకపోతే 2 లక్షలు వస్తుంది. అట్లుంది, చేపించేటప్పుడు 40 లక్షలు, కొంటే 20, ఎవరు కొనుక్కుంటే 2, అంటే 38 లక్షల్లో వస్తుంది. అట్లుంది పరిస్థితి. ఎన్నాళ్ళు, ఎన్ని రోజులు, ఎన్ని ఇయర్స్ నేను నమ్మి నీ తోడు ఉండి నీకు సపోర్ట్ చేసి నీకు స్టాండ్ తీసుకొని ఉన్న నీ ఫాలోవర్స్ కానీ లేకపోతే నిన్న నమ్మి ఉన్న ప్రేక్షకులకి ఎవరికి ఏమైనా చెప్పాలనుకుంటున్నాను? చాలా థ్యాంక్స్. నాకు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లానే. ఎట్లాంటి ఫ్యామిలీ మెంబర్స్ అంటే, నాకు నేను అన్నట్టు ఫాదర్ ఫిగర్లు, టీచర్స్, నన్ను రూల్ చేసేవాళ్ళు నాకు అంత నచ్చరు. నువ్వు ఇట్లనే బతుకు, ఇట్లనే చెయ్యని. వీళ్ళు ఎట్లా అంటే మా అన్నలాగా అక్కలాగా ఫ్రెండ్లీగా ఉంటారు నాతోని. నేను ఇక్కడికి ఇంటర్వ్యూకి వచ్చే ముందు కూడా కొన్ని మెసేజెస్ చదివి, నాకు కొన్ని రోజుల నుంచి చదువుతలేను. అందరూ అన్న వంశీ ఫార్మ్స్ క్లోజ్ చేస్తున్నావా, డోంట్ వరీ అన్న, యుల్ కమ్ బ్యాక్ అన్న, యుల్ డోంట్ గివ్ అప్ అన్న, ఇదన్నా అదన్నా అని చాలా మంది మెసేజ్లు చేసిండ్రు. చాలా సంతోషం అవుతుంది, ఇంతమంది మన గురించి ఆలోచిస్తుండ్రు. అక్కడ గచ్చిబౌలి దగ్గర మీ హోర్డింగ్ చూస్తుంటే డైలీగా ఉండదా అది అని డైజెస్ట్ చేసుకోలేకపోతుండ్రు. సో వాళ్ళందరే నన్ను ఇట్లా నిలబెట్టిండ్రు. సో వాళ్ళందరి వల్ల ఇన్ని రోజులు నన్ను నడిపించగలిగిన. ఇంకొక బిజినెస్ స్టార్ట్ చేసినా నేను 100% సక్సెస్ అవుతా. అది మళ్ళీ నా స్టైల్లోనే చేస్తా, ఎవరో స్టైల్లో చెయ్య నేను. సో అంటే బిజినెస్ లా చెయ్యి అంటే ఐడియా అయితే వచ్చింది కదా. సో ఏదైనా ఐడియా వస్తే, అంటే ఐడియా అంటే బిజినెస్ ఐడియా వచ్చింది, ఎట్లా చేయాలి బిజినెస్ అని, ఏ బిజినెస్ చేయాలో ఐడియా వస్తలేదు. సో వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తే మళ్ళీ వీళ్ళే కొంటారు, మళ్ళీ నన్ను సపోర్ట్ చేస్తారు, కొనని వాళ్ళు కూడా కొంటారు. ఎందుకంటే ఈసారి అఫోర్డబుల్ ప్రైజెస్ లో ఉంటాయి అన్ని మన దగ్గర. మీకు కావాల్సినట్టే మిడిల్ క్లాస్ వాళ్ళ కోసమే స్టార్ట్ చేసిన అప్పట్లో. తర్వాత తెలియకుండా అది ప్రీమియం అయిపోయి హై క్లాస్ వాళ్ళకి అయిపోయింది. సో నా ఫాలోవర్స్ అందరు కూడా మిడిల్ క్లాసే ఉంటారు కాబట్టి ఈసారి వాళ్ళని ఉద్దేశించి తక్కువ ప్రైస్ లో ఏదన్నా స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను. గుడ్, సూపర్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శివ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా నువ్వు ఏదైతే మరిచి చేయాలనుకుంటున్నావు మంచి సక్సెస్ అవ్వాలని, నీ గురించి ఇంకా ఆడియన్స్ తెలిసి నీ గురించి తెలుసుకొని ఆ నెగిటివిటీ పోతుందని అనుకుంటున్నా, పోవాలని కోరుకుంటున్నా. ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ నీకు ఫర్దర్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. చూసారు కదా ఇంటర్వ్యూ, ఇంకో గెస్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సీ యూ, బాయ్.